హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నా. మీతో ఉన్నది మీ సుమ. ఎట్లున్నారు మరి? మంచిగున్నారా? ఏం చేస్తున్నారు? టీ తాగిరా? టిఫిన్ చేసిరా? అంత బాగుందా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే. ఇంకా నిన్న రీడింగ్ చేయలేదు. ఈ మధ్యన రీడింగ్ చేయడానికి టైం ఉండట్లేదు. ఒకటి అయితే హెల్త్ బాగుండట్లేదు, లేకపోతే టైం ఉండట్లేదు. ఇట్లానే గడిచిపోతుంది కాలం అంతా, రోజులంతా అన్నట్టు అయిపోతుంది అన్నమాట. బట్ చేయడానికైతే ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం చేయడానికి. కానీ అది ఏ టైంలో అప్లోడ్ అయినా చూడడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. నేను 100 డేస్ చేయకపోయినప్పటికీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. గట్లనే ఇంకోటి, నేను చెప్పేది జనరల్ రీడింగ్. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. 30 or 90% రెజనెంట్ అయితే కదా మీదని అర్థం, లేదంటే కదా మీది కాదని అర్థం. 30% ఆర్ 30 or 50% రెజనెంట్ అయితే గది మీదే అని మీరు అనుకోండి. ఖచ్చితంగా రెజనెంట్ అవుతుంది. రెజనెంట్ కాకుండా మాత్రం పోదు, ఖచ్చితంగా రెజనెంట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రెజనెంట్ అయింది, దాంట్లో మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయదు. ఓకే. అమౌంట్ మాత్రం ఛార్జబుల్ అవుతాయి. ఓకే. మన రీడింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, మీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది, రీడింగ్ ఉంటుంది అంటే క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి సమాధానం ఉంటుంది, మీ సమస్యకు సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే. పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, అది ఏ సమస్యనైనా కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, మీతో ఉన్నది మీ సుమ. ఇంకోటి ఏంటంటే, చూసేది ఇటువైపు నుంచి అయితే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు, మగవాళ్ళ కోసం మగవాళ్ళు అయితే, అసలు మీరు ఎవరిని ఉద్దేశించి చూస్తున్నారో వాళ్ళ కోసం అనే అర్థం. గట్లనే తీసుకోరని మళ్ళీ చెప్తున్నా. మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంకోటి వచ్చేసి, నేను చూస్తున్నాక ఇప్పుడు మా బాయ్ ఫ్రెండ్ నేను చూస్తున్నా మా గర్ల్ ఫ్రెండ్ కోసం, అది మీ గర్ల్ ఫ్రెండ్ కోసమే. లేదు, థర్డ్ పార్టీ కోసం చూస్తున్నారు, థర్డ్ పార్టీ కోసం. ఓకే. గర్ల్ అయితే ఏమంటారు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, వాళ్ళు అయితే వీళ్ళు అయితే వాళ్ళు, ఇద్దరు ఉంటే వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తే వాళ్ళు, భార్య భర్తలు అయితే భర్త చూస్తే భార్యకి, భార్య చూస్తే భర్తకి, తెలిసిన ముచ్చట్నే. థర్డ్ పార్టీ ఎవరు వస్తారక్క అంటే, థర్డ్ పార్టీ మనకు అత్త మామలు కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు, పాలలు కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు. పడకపోతే అన్నదమ్ములు కూడా, ఎవరితోటి మనకు పడదో వాళ్ళు థర్డ్ పార్టీ కిందకే లెక్క. ఓన్లీ లవరు ఏమంటారు, అగేన్స్ట్ రిలేషన్ పెట్టుకున్న ఇంకో పర్సన్ మనకు థర్డ్ పార్టీ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాళ్ళే కావాలని లేదు, మనకి ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకి థర్డ్ పార్టీ కిందకే లెక్క. అట్లా తీసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇక అట్లా ఎందుకు, ఇక మనం ఈ చిన్నగా మాట్లాడతాం అంటారు కుదరది. ఇక సంథింగ్ ముచ్చట్లు మనకు రావు. కాబట్టి లేట్ ఎందుకు, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన కదా, 30 or 50% రెజనెంట్ అయిందా గది మీదే అంటే, ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏమో ఉంది అని అర్థం. ఓకే. అట్లాగే ఇట్లా మీరు తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మన కంటెంట్ ఏందక్క అని ఆగమవుతుర్రా? మీ పర్సన్ తొందరలోనే మిమ్మల్ని కలవబోతున్నారట. మీ మీదకు మనసు లాగుతుందట. అదేందో మరి ముచ్చట, మరి ఏమైంది చూద్దాం.
నమ శివాయ. మన అడ్డం వస్తున్నాయి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ యూనివర్స్. కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి. వీళ్ళ పర్సన్ మన తెలుసు కదా, మీకైతే తెలుసు కదా మన ఇంట్యూషన్కి ఏది వస్తే గదే మీ కళ్ళ ముందటికి వస్తుందని చెప్పేసి మీకు తెలుసు. ఓకే, మొట్టమొదటి దసన్ కార్డ్ నిజమేనండి. ఎస్ కార్డ్ వచ్చింది. నిజమే, మీ పర్సన్ తొందరలోనే మిమ్మల్ని కలవబోతున్నారట. వాళ్ళ మనసు మీ వైపు లాగుతుంది. వాళ్ళ మనసు అంటే వాళ్ళ మైండ్ మీ వైపు లాగుతుంది అని ఇక్కడనైతే చెప్తున్నారు. చూద్దాం. నా ఇంట్యూషన్కి వచ్చిందే మీ ముందరికి వస్తుందని తెలుసు. మరి అది ఎంతవరకు కరెక్టు రాంగ్ అన్నది ఇక్కడ యూనివర్స్కి తెలుసు. ఓకే, మరి గట్ల ఎందుకు అనుకుంటున్నారు? అది నా ముచ్చట ఏంటంటే గట్ల ఎందుకు అనుకుంటుర్రు అని. ఓకే, మీ పర్సన్ అంటే మీకు లవ్ ఆఫర్ చేసి మీ వెనకాల వచ్చి మిమ్మల్ని లవ్ చేసి మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బట్ ఇక్కడ హ్యాపీనెస్ లేదు. ఇప్పుడు దిగాలుగానైతే ఉన్నారు. ఇక్కడ ఏమంటారు, హ్యాపీనెస్ లేదు. మిమ్మల్ని అట్లా ఒంటరి చేసి అట్లా అంటే మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 3 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఎందుకున్నారంటే మరి అవ్వయ్య దగ్గరికి వెళ్ళిరా, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిరా, ఇంకో దగ్గరికి వెళ్ళిరా, కానీ అక్కడ తను అనుకున్నది అంటే సాధించలేక, తను అనుకున్న లైఫ్లో చక్కగా లీడ్ చేయలేక, బాధలు పడుకుంటా, కష్టాలు పడుకుంటా, ఇబ్బందులు పడుకుంటా, నేను మోసం చేసిన కదా, నేను ఇట్లా చేసిన కదా, అట్లా చేసిన కదా అని చెప్పేసి మీ గురించి అయితే ఆలోచన చేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే గతంలో మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది. దాని తాలూకా జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి 3 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉండి మీ దగ్గరికి రావాలని అయితే గట్టిగా మనసులోనైతే అనుకుంటున్నారు. ఇక ప్రేమ ఉందా లేదా మరి అని అంటే ప్రేమ ఉంది. ఎస్ ఆఫ్ వాన్స్ ప్రేమ ఉంది. విపరీతమైన ప్రేమనైతే ఉంది. కానీ ఈ ప్రేమ ఏమైంది? అప్పుడు పోయేటప్పుడు లేదా ఈ బుద్ధి ఏడిపోయిందాక బుద్ధి ఏమన్నా కాకులు ఎత్తుకపోయినాయా లేకపోతే గద్దలు ఎత్తుకపోయినాయా అని మీరు నన్ను అడుగుతున్నారు. ఇక్కడ అట్లనే జరిగింది. ఏమంటారు, కోడి పిల్లల్ని గద్దెత్తుకపోయినట్టు మీ ప్రేమ కూడా ఎస్ ఆఫ్ 4 of Cups అండ్ ఈగల్. ఇక్కడ ఎత్తుకపోయింది ప్రేమ, ఎత్తుకొనే వెళ్ళిపోయారు. అట్లా జరిగింది అన్నట్టు. అట్లా జరగడం వల్ల మీ పర్సన్ కూడా చేంజ్ అయ్యారు. మీ పర్సన్ కూడా మారిర్రు, మీ దగ్గర నుంచి దూరం అయ్యారు. కానీ ఇప్పుడు అక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నానంటే పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు ఒక్కరైపోయారు. ఆలోచించుకోవడానికి అక్కడ వేరే అదర్ పర్సన్స్ ఎవరూ లేరు. తను ఒక్కరు మాత్రమే మిగిలిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళ ఫ్యూచర్ టైం ఎప్పుడు వస్తుంది టైం కోసం చూస్తున్నారు. మీ పర్సన్ తొందరలోనే మీ దగ్గరికి రావడానికి టైం కోసం చూస్తున్నారు. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. 100కి 200% మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కింగ్ ఆఫ్ సోర్స్ అది అమ్మ నాన్నతోటి కావచ్చు, బయట ఏదన్నా ఎక్కడైనా ఉంటే అక్కడ కావచ్చు, లేదంటే థర్డ్ పార్టీ ఉంటే అక్కడ కావచ్చు. కానీ గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇట్లా దమ్మ జరుగుతున్నాయి. కైండ్ ఆఫ్ సోర్స్. ఓకే, అండ్ 7 of Pentacles, 7 of Cups మీ దగ్గరికి లవ్ ఆఫర్ తీసుకొని రావాలని, తొందరలోనే రావాలని అటు నుంచి అయితే
మనసు ప్రాణం అన్నీ అంటే లాగుతున్నాయి, మనసు కొట్టుకుంటుంది, పానం కొట్టుకుంటుంది, రావాలనుకుంటారు, చెప్పాలనుకుంటారు, వస్తారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు కార్డు కనిపిస్తుందా? అక్కడ తనకు కూడా ఎవరో లవ్ ఆఫర్ చేస్తున్నారు, తను లవ్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే నాకు వద్దు, నేను ఏమంటారు చెట్టు కింద బుద్ధ విగ్రహం కూర్చున్నట్టు కూర్చొని నాకు వద్దు, నేను ఆల్రెడీ అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నా, నాకు అవసరం లేదు అని చెప్పేసి మీ పర్సన్ అయితే కూర్చున్నాడు. ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. ఓకే, ఇక సాధించుకున్నారు, జీవితం మీదనే విరక్తి చెందినట్టు సాధించుకున్నారు అన్నట్టు లెక్క. కింగ్ ఆఫ్ కప్స్ పైనకి ధైర్యంగానే స్ట్రెంత్గానే కనిపిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ దగ్గరకు వచ్చి అంటే సారీ అడగాలి, అపాలజీ అడగాలి, మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ మీ మీ సైడ్ మనసు లాగుతుంది, కింగ్ ఆఫ్ కప్స్ రావాలని అనుకుంటున్నారు. కానీ స్ట్రెంగ్త్, ధైర్యం సరిపోతలేదు, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డు కనిపిస్తుంది కదా మీకు, స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఇంకోటి ద హెరమెట్, వెతుక్కుంటున్నారు. ఏం వెతుక్కుంటున్నారు అక్క అంటే తనని తనే వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కోల్పోయింది, తన లైఫ్ కోల్పోయింది కాబట్టి తనని తనే వెతుక్కుంటున్నారు. క్లారిఫికేషన్ తీసుకుందాం ఈ కార్డ్స్ తోటి. వెతుక్కుంటున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, వెతుక్కుంటున్నారు. ఏమైందక్క మళ్ళీ సర్దయిందా అని అడగద్దు, తప్పు నాదే. నేను కూల్ డ్రింక్ తాగినా. ఇంకోటి వచ్చేసి ఏమంటారు, ఏసీ చల్లగానే పడదాం అంటే అంటే లాస్ట్ నెంబర్ పెట్టి అంటే ఫ్యాన్ పెట్టుకొని పడుకున్నా, మంచిగా నెత్తి పట్టుకుంది, గట్లా అన్నమాట. అందుకే ఈ ముక్కు గోస అవుతుంది అట్లా. క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్, 7 ఆఫ్ పెంటికల్స్. డబ్బుల కోసం బాగా చింతపడుతున్నారు, డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలంటే డబ్బులు తీసుకొని రావాలని అనుకుంటున్నారు. డబ్బుల కోసం డబ్బులను కూడా పెట్టుకుంటున్నారు. చూద్దాం మరి క్లారిఫికేషన్ ఏమొస్తుంది. చూసారా, ఇక్కడ కూడా అదే వచ్చింది కార్డు. అక్కడ ఎవరో ఆఫర్ చేస్తున్నారండి, మీరు కాకుండా ఇంకెవరో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఆయన తీసుకోవట్లేదు, ఆయనను ఆమెను తీసుకోవట్లేదు. నీ ఆఫర్ వద్దు, నువ్వు వద్దు, నీ గోల్ వద్దు, నీ పంచాయతీ వద్దు, నా పంచాయతీలకు నేను పోతా, నా లొల్లి నాకుంది, నాకు అవసరం లేదు, నా పర్సన్ నాకుంది అని అయితే చెప్తున్నారు. మరి పోయేటప్పుడు ఆడిపోయిందో ఈ బుద్ధి, అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమంటారు, మిమ్మల్ని కింద కార్డ్ ఇక్కడ చూడండి, మోసం చేసి వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు రావాలనుకుంటున్నారు, సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు, వేరే వాళ్ళు తనకి లవ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే క్లారిఫికేషన్ 2 వచ్చినాయి, 2 సార్లు లవ్ ఆఫర్ చేస్తున్నారనే వచ్చింది. చూపిస్తాను, కార్డు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, లవ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ లవ్ ఆఫర్ చేస్తున్నారు. తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న ఈ టైంలోనే మీకు కూడా లవ్ ఆఫర్ ఎవరైనా చేస్తున్నారు, లవ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కైండ్ ఆఫ్ కప్స్, ఖచ్చితంగా తను మీ దగ్గరికి తొందరలో రావాలనుకుంటున్నారు, వస్తారు, రీయూనియన్ ఉంది. అట్లనే అక్కడ ఉన్న మనిషి అక్కడనే ఉన్నాడు, కాకపోతే మనసు మీ దగ్గర ఉంది. ఆ విషయాన్ని గుర్తించుర్రి. ఇంకో విషయం, ఇక్కడ ద ఫుడ్ కార్డ్ అంటే ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి వెతుకుతున్నారు, మీ గురించి అంటే ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మీ పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు, పెళ్ళైన వాళ్ళైతే మారి మంచిగా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అండ్ పిల్లలతోటి సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు. అండ్ 9 ఆఫ్ వాన్స్, 8 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, చాలా సపరేషన్లో ఉన్నారు. అంటే ఇంకా చెప్పలేనంత గోసలు అయితే అనుభవిస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్, అక్కడ ఎవరో ప్రొటెక్ట్ అంటే ఎట్లా అంటే క్వీన్ ఆఫ్ సోర్స్, నీ ఆడిపోతావు పోరా, ఆడిపోతావు పోరా కొడుక, పో నువ్వు, నేను చూస్తాను సంగతి ఏందో, నీ సంగతి ఏందో నేను చెప్తా అనే పర్సన్ అయితే ఎవరో ఉన్నారు. మీ మధ్యలో ఎవరో ఉన్నారు పర్సన్. ఆ పర్సన్ వల్లనే ఆగిపోతుండు మీ పర్సన్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు, ఆగిపోతున్నారు. ఖచ్చితంగా రీచ్ కావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అండ్ మనసు, ఆలోచనలు, మైండ్ కూడా మీ వైపే లాగుతుంది. అండ్ ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 7 ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావడానికి ఒక మెజిషియన్ లాగా అయితే ఆలోచనలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని యొక్క రాణి స్థానంలో చూసుకోవాలని అయితే అనుకుంటున్నారు. వేరే వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కానీ ఈ ఆఫర్ నేను తీసుకోను, నాకు అవసరం లేదని అనుకుంటున్నారు, తీసుకుంటలేరు. అట్లనే మీరు కూడా తీసుకుంటలేరు, మీకు కూడా ఎవరు ఆఫర్ చేస్తున్నారని ఇక్కడ చూపిస్తుంది, మీరు కూడా తీసుకుంటలేరు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్, కానీ కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. ఎట్లా అంటే 7 ఆఫ్ సోర్స్ చుట్టూతా అంటే కత్తులు పెట్టి ఆడుకోతో పో కొడుక అంటే ఏ సందులకించి దూరం వస్తారు. కళ్ళకు గంతలు కట్టి పడేసి చుట్టూతా కత్తులు పెట్టి కట్టెలు పెట్టి అంటే అన్నీ పెట్టి అంటే కట్టెలకు కాళ్ళకు తాడు, చేతులకు తాడు, కళ్ళకు ఒక తాడు, అన్నిటికీ మొత్తం చుట్టుపడేసినాక ఎక్కడికి చెప్తారు రమ్మంటే గట్లా అక్కడ సిచ్యువేషన్ అవుతుంది. బర్డెన్ 7 ఆఫ్ వాన్స్, బర్డెన్స్ బరువులు, బాధ్యతలు, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నీ ఫేస్ చేస్తున్నారు. ఓకే, బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు. స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు. ఇవన్నీ ఫేస్ చేసేందుకు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు, బరువు బాధ్యతలను భరిస్తున్నారు. కానీ ఖచ్చితంగా వెతుక్కుంటున్నారు. ఎందుకు వెతుక్కుంటున్నారు అక్క అంటే మీకోసం వెతుక్కుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద కార్డ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకోసం మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మనిషి అక్కడనే ఉన్నారు, కాకపోతే మనసు మీ దగ్గర ఉంది. ఖచ్చితంగా రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద కార్డ్ మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. కింగ్ ఆఫ్ సోర్స్, అక్కడనైతే దుమ్మదమ్మ గొడవలు జరుగుతున్నాయి. ఇంతమందికి కూడా మనకు కార్డ్ వచ్చింది అనుకుంటే ఇది కైండ్ ఆఫ్ సోర్స్ గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎవరైతే ఆపుతున్నారో ఆ పర్సన్ దగ్గర మేబీ థర్డ్ పార్టీ ఏమో అని నాకైతే అనిపిస్తుంది. ఇదేదన్నమాట సంగతి. మీ పర్సన్ తొందరలోనే మిమ్మల్ని కలవబోతున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళ మనసు, వాళ్ళ మైండ్ మనిషి అక్కడనే ఉన్నారు, మనసు మీ దగ్గర ఉంది. గట్లన్నమాట సంగతి. మీ దగ్గరికి వస్తారు. హ్యాపీ రోజులు అయితే ముందట ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటున్నారో అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎట్లా అనంటే మీకు రెజనెంట్ అయింది, రెజనెంట్ కాదు నాకు ఎట్లా తెలవాలి? మీరు కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, ఓం నమ శివాయ అని చెప్పేసి పెట్టండి. లేదంటే రెజనెంట్ అయింది అక్క అంటే 30%, 50% మీరు చెప్తుంటారు కదా మీ బాధని, మీ గోసని. కొందరు ఇంకోటి వచ్చేసి రీడింగ్ గురించి నాకు యూట్యూబ్ అలానే అడుగుతున్నారు మెసేజ్లో. అట్లా కాకుండా వాట్సాప్లో అడగండి, లేదంటే డైరెక్ట్ కాల్ చేయండి. నేను వాట్సాప్ చాలా ఎక్కువ అంటే చూసుకోను, డైరెక్ట్ కాల్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. అంటే వాట్సాప్ అంటే వాడని ఎక్కువ, అదన్నమాట సంగతి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఏంజల్స్ వీళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి, వీళ్ళు బాగుండేలాగా, వీళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉండేలాగా, వీళ్ళకి చెడు ఆలోచనలు రాకుండా మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వీళ్ళ లైఫ్కి టర్నింగ్ పాయింట్ లాగా ఒక మెసేజ్ అయితే ఇవ్వండి. ఎస్, ఇప్పటిదాకా చెప్పిందంతా నిజమే. అంటే మీ పర్సన్ తొందరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారు. మీ పర్సన్ మనసు అక్కడుంది, మీ పర్సన్ మనసు అక్కడుంది.
మీ పర్సన్ మనసు ఇక్కడ ఉంది, మనిషి అక్కడ ఉన్నాడు. ఎస్, మీ పర్సన్కి అక్కడ ఎవరో ఆఫర్ చేస్తున్నారు, మీకు కూడా ఎవరో ఆఫర్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ ఉంది. ఖచ్చితంగా మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. ఎస్ కార్డ్ వచ్చింది, యూనివర్స్ చెప్తున్నారు. ఎస్, బి అసిస్ట్, నమ్మండి, దేవుడే చెప్తున్నాడు నమ్మమని. ఓకే, బిగ్ హ్యాపీ చేంజెస్ ముందు ముందు మీ లైఫ్లో మంచి రోజులు వస్తాయి, మంచి చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకు ఏమో చెప్తుందట, దాన్ని ఫాలో అయిపోండి. మీ మైండ్ మీకు ఏం చెప్తే అదే చేయండి. ఇంకోటి, ఏ కారణం లేకుండా ఈ వీడియోనైతే మీ ముందరికి రాదు. ఈ వీడియో మీ ముందరికి వచ్చిందంటే మీరు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, 5 వారాలలో మీరు కొత్తగా మార్పులు చేర్పులు చూస్తారని అయితే మన యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీకు కొత్తగా ఉండబోతుందట. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ సంవత్సరం మీకు కొత్తగా ఉండబోతుందట. ఎస్, నమ్మండి, వియాసిస్ట్, దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఇదండి ముచ్చట, అర్థమైందని అనుకుంటున్నా. ఇంకేంది, మీ పర్సన్ మీ దగ్గరకు వస్తురట, మీ పర్సన్ మీ దగ్గరకు వస్తురట, మిమ్మల్ని కలవాలనుకుంటున్నట, మీ వైపు మనసు లాగుతుందంట. అంటే మనిషి అక్కడ మనసు ఇక్కడ అన్నట్టు పాట కూడా ఉందనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు కులు జోకులందుకు కానీ ఇది అన్నమాట సిచ్యువేషను. ఓకే, రెజనెట్ అయిందని కామెంట్ బాక్స్లో మాత్రం ఏం రాయకపోతే ఓం నమ శివాయ అని రాయేస్తుంది కదా. ఎందుకంటే యూనివర్స్ నుంచి మీకు కూడా పాజిటివ్ రిజల్ట్ రావాలని నా ఉద్దేశం. అందుకే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి కూడా కొత్తగా నేను తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటంటే మధ్యలో నేను చాలా రోజులు వీడియోస్ స్టాప్ చేసిన కాబట్టి నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి చూసే ప్రతి ఒక్కరంటే వీడియో కింద ఎక్కడి వరకు రీచ్ అయిందని ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసే వ్యూవర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం. అందరికీ కూడా మన రామకృష్ణ టారోట్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కుదిరితే బెల్ బటన్ ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు ఎమ్మడెమ్మడే వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ. బాయ్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.